గమనిక, మ్యాజిక్లని కాకుండా లాజికల్లీ ఆలోచించే మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని చేస్తున్నాం. ప్రజలకు నిజం తెలియాలి. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత 4 సినారియోస్ జరగచ్చు. ఈ 4 ఫస్ట్ చెప్తాను చూడండి. ఎవరైతే జెన్యూన్ పీపుల్ ఉంటారో వాళ్ళకి చాలా మంచి రికగ్నైజేషన్ దొరుకుతుంది. అండ్ మిగిలిన 3 సినారియోస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి నేను మీకు వీడియో ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ వీడియోని చివరి వరకు చూడకముందే వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లోని వేరే వాళ్ళని జడ్జ్ చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే టైమే చెప్పేస్తుంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని చెప్పి. థర్డ్ థింగ్, ఐఎమ్ షూర్ మనీ పవర్ వల్ల ఈ వీడియోని ఎక్కువ మందికి వెళ్ళనివ్వకుండా రెస్ట్రిక్ట్ చేస్తారు డెఫినెట్లీ. సో మీరు ఈ వీడియో చూసినప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి కరెక్ట్ అని చెప్పి మీకు అనిపించినట్టయితే మీ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, సో దట్ యాక్చువల్లీ యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే వీడియోని చూపిస్తుంది. అండ్ ఒకవేళ నేను అడుగుతున్న క్వశ్చన్స్ మీకు కరెక్ట్ కాదు అనిపించింది అనుకోండి, డిస్లైక్ చేసండి, నో ప్రాబ్లం. కమింగ్ టు ద బర్నింగ్ టాపిక్, ప్రపంచ ఈక్విటీ మార్కెట్స్లోని మన ఇండియా ఒక మార్కెట్ షేర్ చూసినట్టయితే 3.3%. వెరస్ ది లార్జెస్ట్ మార్కెట్ యూఎస్ఏ ఒక మార్కెట్ షేర్ చూసినట్టయితే 44%. అంటే యూఎస్ఏతో కంపేర్ చేసినట్టయితే ఇప్పుడు కూడా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఏదైతే ఉన్నదో సైజ్ చూస్తే చాలా చిన్నది. కాకపోతే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ గ్రోయింగ్ మార్కెట్ అని మనందరికీ తెలుసు. ఇది ఓవరాల్గా ఈక్విటీ మార్కెట్ ఒక సినారియో అయినట్టయితే డైలీ ఆప్షన్ టర్న్ ఓవర్ విషయంకి వచ్చేసరికి యూఎస్ఏలో జరిగే డైలీ ఆప్షన్ టర్న్ ఓవర్ $1,394 బిలియన్. వెరస్ మన ఇండియాలో జరిగే డైలీ ఆప్షన్ టర్న్ ఓవర్ వాల్యూమ్ ఎంత అనుకున్నారు? $3,300 బిలియన్ పైనే. ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సెబీకి మేజర్ కన్సర్న్ కూడా ఇదే. యాక్చువల్లీ కోవిడ్ తర్వాత ఈ సినారియో ఇంకా దారుణంగా పెరిగిపోయింది. ఇంతలా యాక్చువల్లీ మన దగ్గర ఆప్షన్ ట్రేడింగ్ వాల్యూమ్ పెరిగిపోవడం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న ట్రైనర్స్. ఈ ట్రైనర్స్లోని ఫీ బేస్డ్ ట్రైనర్స్ అంటే ఫీజు తీసుకుని ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కొంతమంది, అయితే ఫ్రీ ట్రైనర్స్ అంటే ఎటువంటి ఫీజు ఛార్జ్ చేయకుండా ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. వీళ్ళల్లోని బోత్ ద కేటగిరీస్ ఫీ బేస్డ్ అండ్ అలాగే ఫ్రీ ట్రైనర్స్ ఈ రెండింటిలోని కొంతమంది మంచి వాళ్ళు ఉన్నట్టయితే చాలా వరకు చెడ్డ వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలోని ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా లక్షలు సంపాదించేస్తున్నాం, కోట్లు సంపాదించేస్తున్నాం అన్నీ వాళ్ళు చెప్పే మాటలు వేరే విధంగా ఉన్నా కూడా చూపిస్తున్నది ఏదైతే ఉన్నదో దీనికి ఆటోమేటిక్గా ప్రజలు అట్రాక్ట్ అవుతారు కదా. ఒక కామన్ మ్యాన్ అరే ఇంట్లో కూర్చొని సిస్టమ్ ముందు కూర్చుని నేను లక్షలు కోట్లు సంపాదించగలను అని చెప్పి ఏదైతే కనబడుతుంటుందో అది నమ్ముతారు కదా. అది నమ్మే మనకి రోజు రోజుకి ఈ ఆప్షన్ ట్రేడర్స్ అయితే మార్కెట్లో కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. ఈ వస్తున్న వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తున్నారా అంటే నో. సెబీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం మనం చూసినట్టయితే ప్రతి 10 మందిలోని 9 మంది ఆప్షన్ ట్రేడర్స్ నష్టపోతున్నారు. ఈ నష్టపోతున్న వాళ్ళ స్టోరీస్ మనం విన్నాం అనుకోండి, తట్టుకోలేం, చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది సోషల్ మీడియాలోని ఆడియో రికార్డింగ్స్ అవి ఉంటాయి, ఒకసారి వినండి. అసలు చాలా చాలా కొన్నిసార్లు మనకి ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళ జీవితాంతం కష్టపడి సంపాదించిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఏదో సంపాదిస్తాం ఏదో సాధిస్తాం అని చెప్పి మొత్తం కోల్పోవడం. ఇంకొంతమంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు అప్పులు చేసి అప్పులు తీర్చలేక మొత్తం కోల్పోయిన దానికి ఇబ్బందులు పడ్డం. నువ్వు ఇలా నష్టపోతున్న వాళ్ళు అండ్ అలాగే చనిపోతున్న ఫ్యామిలీకి సమాధానం కావాలి కదా. అంటే జెన్యూన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో జెన్యూన్గా వాళ్ళు నిజంగా ఏదైతే చేశారో అదే చెప్తున్న వాళ్ళతోని అసలు ప్రాబ్లమే లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో ఉన్న ఫేక్ పీపులే చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ ఆప్షన్ ట్రేడింగ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ జనాల్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ ప్రాఫిట్స్ చూపించాలి. ఆ ప్రాఫిట్స్ చూపించడానికే ఎంటైర్ ఫేక్ గేమ్ అయితే నడుస్తున్నది. ఇక్కడ మార్కెట్లో ఒక కామన్ మిత్ ఉన్నది. ఆల్ ఫీజ్ ఛార్జ్ చేసే ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆప్షన్ ట్రైనర్స్ అందరూ చెడ్డవాళ్ళని, అండ్ ఫీజ్ లేకుండా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు మన దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ చేయరు అండ్ వీళ్ళు ఏం ఛార్జెస్ లేకుండానే ఫ్రీగా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి ఈ మిత్ ఏదైతే ఉన్నదో లెట్ మీ బ్రేక్ దట్ మిత్ నౌ. ఇక్కడ అగైన్ నేను ఈ మిత్ బ్రేక్ చేసే ముందే చెప్తున్నాను, ఈ ఆల్ ఫ్రీ ట్రైనర్స్ చెడ్డవాళ్ళని చెప్పడం కాదు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కాకపోతే వీళ్ళు చేసే గేమ్ ఏంటన్నది మీకు అర్థం కావాలి. రీసెంట్గా బయటపడిన ఒక సినారియో సోషల్ మీడియాలోనే బయటపడింది. ఒక 1 మిలియన్ పైన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ వాళ్ళ ఎఫిలియేట్ ఇన్కమ్ బయటపడింది. వాళ్ళ లాస్ట్ ఇయర్ ఎఫిలియేట్ ఇన్కమ్ ఎంతో తెలుసా? అక్షరాల 18 కోట్లు. ట్రేడింగ్ ద్వారా ఎప్పటికి సంపాదించాలి 18 కోట్లు ఒక సంవత్సరంలోని. ఇక్కడ కామన్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళేమి మనల్ని బలవంతంగా ట్రేడింగ్ అకౌంట్లు వాళ్ళ దగ్గర ఓపెన్ చేయండి అని చెప్పి బలవంతం చేయరు కదా, ఆర్ మనకేమి గ్రూపులు క్రియేట్ చేసి ఈ గ్రూపుల్లోనే మేము జాయిన్ అయినట్టయితేనే మీకు టిప్స్ ఇస్తామని చెప్పి చేయరు కదా అని చెప్పి అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్, అది పక్కన పెడితే నేను కామన్ మిత్ పార్ట్ ఏదైతే దీన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
మీరు అర్థం చేసుకోవాలి రియల్ గేమ్ ఏదైతే ఉన్నదో అదే బ్రో ఇది. సీ ఎవరైతే అలా గ్రూపులు క్రియేట్ చేసినట్టయితే అక్కడితో లిమిట్ అయిపోద్ది. గ్రూపులు క్రియేట్ చేయకపోతేనే కదా సెంటిమెంటల్లీ వర్కౌట్ అయ్యి చాలామంది ఎమోషనల్లీ వాళ్ళ దగ్గర డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన స్ట్రాటజీస్ ఏవైతే ఒకటి ప్రయత్నించినప్పుడే కదా సంపాదన బాగా పెరిగేది. ఇక్కడ యాక్చువల్లీ ఇలా డబ్బులు సంపాదించే వాళ్ళతో నాకు అస్సలు ప్రాబ్లం లేదు. ఎందుకంటే డబ్బులు ప్రతి ఒక్కళ్ళు సంపాదించాలి. కష్టపడేదే డబ్బులు సంపాదించడానికి. దాంతో నాకు అస్సలు ప్రాబ్లం లేదు. అంటే జెన్యూన్‌గా ఉండి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళతో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లమ్ అంతా వచ్చేది ఎక్కడంటే ఫేక్ పీపుల్ డబ్బులు అంటే ఇలా సంపాదించే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. అది ఎలా ఫేక్ చేస్తున్నారంటే దేర్ ఆర్ 3 మేజర్ సినారియోస్ అన్నమాట. ఇందులో ఫస్ట్ సినారియో మనందరికీ తెలిసిందే. ఫేక్ స్క్రీన్ షాట్స్ అంటే స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి ఫోటోషాప్‌లో ఎడిట్ చేసి చూపించడం. ఇది చాలా అవుట్‌డేటెడ్ మోడల్. దీని తర్వాత చాలా అడ్వాన్స్డ్ వెర్షన్స్ వచ్చేసాయి. ఆ అడ్వాన్స్ వెర్షన్‌లో సెకండ్ వెర్షన్ చెప్తాను చూడండి, మీరు షాక్ అవుతారు. కొంతమంది ఆప్షన్ ట్రేడర్స్ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్‌లోకి మీ ముందే వీడియోస్‌లో లాగిన్ అయినట్టుగా లాగిన్ అయ్యి వాళ్ళ ప్రాఫిట్స్ ఏవైతే చూపిస్తారో ఆ చూపించే సినారియో మొత్తం ఫేకే. అది ఎలాగన్నది రీసెంట్‌గా చాలా వీడియోస్ ట్విట్టర్‌లో అయితే బయటపడ్డాయి అన్నమాట. ఎలా చేస్తారన్నది వీళ్ళు కొన్ని సాఫ్ట్‌వేర్స్ అయితే డిజైన్ చేసుకున్నారు. అవి సిమిలర్‌గా మన డీమ్యాట్ అకౌంట్ ఏదైతే యూఐ ఉంటుందో సిమిలర్ యూఐ లాగే ఉంటుందన్నమాట. లాగిన్ అయ్యి ప్రాఫిట్స్ అంటే లాస్ అకౌంట్స్ ఏవైతే అవి చూపించకుండా ఇలా ప్రాఫిట్ చూపించగలుగుతున్నారు. అండ్ ఇంకొక మాస్టర్ స్ట్రాటజీ ఒక పర్సన్ అయితే ట్రై చేశాడు. దాని గురించి చెప్తాను చూడండి. ఇలాంటి ట్రైనరు ఒక లైవ్ ప్రోగ్రాంలోనే లైవ్లో లాగిన్ అయ్యి ఒక డీమ్యాట్ అకౌంట్ సినారియో అంటే సేమ్ యూఐ చూపించి అందులో లాగిన్ అయ్యి దాంట్లో ఆయన ప్రాఫిట్స్ చూపించారు. రీసెంట్గా అతను దొరికిపోయాడు. అతను యాక్చువల్లీ ఆప్షన్ ట్రేడింగ్లో ప్రాఫిట్లోనే లేడు, చాలా సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్నారు. అంటే వీళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్లు తయారు చేసుకుంటున్నారంటే జనాలకు చూపించేదంతా మోసమే. అంటే మనం చూసేదంతా మోసం. అంటే మన కళ్ళుని చాలా స్మార్ట్గా మోసం చేయగలుగుతున్నారు. ఇదొక టైప్ అయితే ఇంకొక సినారియో ఏంటంటే ఇంకొక ట్రైనర్ దొరికిపోయారంటే ఇతను చాలా మంచి అతను కూడా అనుకోవడం మార్కెట్లో చాలా పేరు ఉన్నది. కానీ అతను దొరికిపోయింది ఏంటంటే ఒక అకౌంట్లోని వీడియోలో చూపించిన ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో కింద జీరో ద వెరిఫైడ్ లింక్ ఆయన ఇచ్చారన్నమాట. జనరల్ చాలామంది జీరో ద వెరిఫైడ్ లింక్స్ కూడా ఎవరు జస్ట్ వీడియోలో చూపించేస్తుంటారు. ఆయన లింక్ ఇచ్చింది ఏదైతే ఉన్నదో అది వేరే డీమ్యాట్ అకౌంట్. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మీకు లెట్స్ సే నేను ఒక 2 కోట్ల ప్రాఫిట్ సంపాదించాను, 3 కోట్ల ప్రాఫిట్ సంపాదించానని చూపిస్తారు కదా. అందులోని ఏవైతే ప్రాఫిట్ వచ్చిన అకౌంట్స్ మీకు చూపించి కాంట్రాక్ట్ ట్రేడ్స్ తీసుకున్న అదర్ అకౌంట్స్ ఏవైతే లాస్లో వచ్చినవి అవి మీకు చూపించకుండా ఉన్నట్టయితే మీరు ఆ ప్రాఫిట్ ఉండొచ్చండి, ఫేక్ ప్రాఫిట్, దాన్ని నమ్మే మీరు వాళ్ళ దగ్గర ట్రేడ్ చేస్తున్నట్టయితే వాళ్ళ ఇన్కమ్ బాగా పెరుగుతుంది కదా. సో ఇలా ఈ 3 సినారియోలో చేస్తున్నారు. ఇక్కడ కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ మార్కెట్లోని ఇంతమంది ట్రైనర్స్లోని మనం ఎవరు జెన్యూన్ ఎవరు మోసగాళ్ళు అని చెప్పి మనం ఎలా కనుక్కుంటామని చెప్పి. ఈవెన్ నాకు కూడా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే వీళ్ళు జెన్యూన్ వీళ్ళు మోసగాలని చెప్పి నా దగ్గర కూడా క్లియర్ కట్ కంక్లూజన్ అంటే లేదు. కొంతమంది డౌట్ ఉంటుంది, కొన్ని ఎవిడెన్స్లు కూడా ఉంటాయి. అది పక్కన పెడితే క్లియర్ కట్గా ఎవరిని మనం అలా బ్లేమ్ చేయలేం. కాకపోతే మనందరికీ ఒక్క విషయం మీద అయితే క్లారిటీ రావాలి కదా. మనం ఏవైతే ప్రాఫిట్లు చూసామో అవి నిజమా కాదా అని చెప్పి మనకు క్లారిటీ రావాలి కదా. రావాలి కదా. కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, క్లారిటీ కావాలా వద్దా మీరే చెప్పండి. మనం చూసింది నిజమా కాదా, మనల్ని మోసం చేశారన్నది ఏదైతే మనకు క్లారిటీ కావాలో దాని రిలేటెడ్గా ఒక సొల్యూషన్ అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. ఆ సొల్యూషన్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఎవరు బలవంతం పెట్టలేదు కదా మిమ్మల్ని ఈ ప్రాఫిట్ చూపించండి అని చెప్పి. ఎవరైతే వాళ్ళే ప్రాఫిట్ చూపించారో మన తెలుగులోనే చూడండి, ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్గా మాట్లాడుతున్న ఛానల్స్ 50కి పైన ఉన్నాయి. ఈ 50కి పైన ఛానల్స్ని అందరూ ప్రాఫిట్ చూపించిన వాళ్ళు లేరు. చిన్న ఛానల్స్ నుంచి పెద్ద ఛానల్ వరకు కొన్ని ఛానల్స్ ప్రాఫిట్ చూపించిన ఉన్నాయి. చాలా వరకు ఇలా ప్రాఫిట్ చూపించి డబ్బులు చూపించి అట్రాక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే లేరో వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్న నాకు ప్రాబ్లం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఎవరైతే మోసం చేశారో వీళ్ళలో నిజంగా ప్రాఫిట్ చూపించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దే ఆర్ రియలీ గుడ్. కానీ ఎవరైతే మోసం చేశారో మేము అడుగుతున్నది ఏంటంటే మీరు ఏదైతే ప్రాఫిట్స్ చూపించారో ఆ చూపించిన ప్రాఫిట్సే నిజమని చెప్పి నిరూపించండి. నిరూపించమనగానే వెంటనే ఇంకో వీడియో చేసేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ మేము చూసాం ఆ సినారియోస్ అని ఎలా చేస్తారో వీడియోలోని. సో నేను ఇక్కడ మీకు ఒక ఈమెయిల్ ఐడి చూపిస్తున్నాను కదా. కొంతమంది దగ్గర అయితే నా నెంబర్ కూడా ఉంటుందిలేండి, డైరెక్ట్గా వాళ్ళు రీచ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏదైతే చూపిస్తున్నానో మీరు ఒకసారి రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. యాజ్ ఏ మనీ పర్స్ టీమ్ తెలుగు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందుకి ఈ జెన్యూనిటీని తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో మీకు కనబడుతున్న ఈమెయిల్ ఐడి ఏదైతే ఉన్నదో ఎవరైతే జెన్యూన్ పీపుల్ ఉన్నారో మేము
చూపించింది నిజమే ప్రాఫిట్ అని చెప్పి అండ్ మీరు మీట్ అవ్వడానికి ఒక రిక్వెస్ట్ అయితే పంపించండి. ఓకే, మేము కలుస్తాం మిమ్మల్ని. మనం కలిసి డైరెక్ట్గా ఒక వీడియోని రికార్డ్ చేద్దాం. మీ ల్యాప్టాప్లో కాదు, యాక్చువల్లీ మా ల్యాప్టాప్స్లో ఒకసారి మీ డీమ్యాట్ అకౌంట్స్ లాగిన్ చేసి మీరు చూపించిన ప్రాఫిట్స్ నిజమో కాదో చూపించండి. అండ్ ఆ ప్రాఫిట్స్ చూపించిన తర్వాత ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నాయో, ఎందుకంటే మీరు కొన్ని అకౌంట్స్ హైడ్ చేయొచ్చు, కొంతమంది హైడ్ చేయకపోవచ్చు కూడా. సో జెన్యూన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ చూపిస్తున్న ప్రాఫిట్స్ వాళ్ళ ఐటీఆర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మ్యాచ్ అవ్వాలి కదా. మీ ఐటీఆర్స్ కూడా లాగిన్ చూపించండి. ఎవరైతే అది మేజర్ ట్రేడింగ్ ఇన్కమే మెయిన్ సోర్స్, మిగిలినన్ని చాలా తక్కువ ఇన్కమ్లు అని చెప్పి మాట్లాడుతుంటారో అది నిజమో కాదా అన్నది మీరు అక్కడ లాగిన్ అయితే మాకైతే అర్థమైపోతుంది. సో ఇలా చూపించిన పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా రికార్డ్ చేద్దాం, రికార్డ్ చేసి వీడియోని రిలీజ్ చేద్దాం. అండ్ జెన్యూన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లాప్స్ అంటే చాలా మంచి అప్రిసియేషన్ అయితే దొరుకుతుంది. ఫేక్ పీపుల్ ఎవరన్నది మనకు తెలిసిపోద్ది. నో ఈ వీడియో ఏదైతే ఉన్నదో ఇది లైవ్ అయిపోయిన తర్వాత నేను 4 సినారియోస్ జరుగుతాయని చెప్పి మీకు వీడియో బిగినింగ్లో చెప్పాను కదా. ఆ 4 సినారియోస్లోని ఫస్ట్ సినారియో మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇది ఫీ బేస్డ్ ట్రైనర్ అయినా ఫ్రీ ట్రైనర్ అయినా ఎవరైనా కూడా మీరు జెన్యూన్ పీపుల్ అయితే యూ విల్ గెట్ అప్రిషియేటెడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ ట్రేడింగ్ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు ఎవరైతే నేను ట్రేడింగ్ ద్వారా ఇంత డబ్బులు సంపాదించని చెప్పి మీ దగ్గర ఫీ ఛార్జ్ ట్రైనింగ్ ఇచ్చిన ఆర్ ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ ఆ ఇన్కమ్ని ప్రూవ్ చేయమని చెప్పండి. సో దట్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నిజం కాదని. ఎందుకంటే ప్రజెంట్ సినారియోలో మనకు కనబడుతున్న వాటిని మనం నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ అదర్ 3 సినారియోస్ ఏం జరుగుతాయో చెప్తాను చూడండి. ఓకే, ఈ సినారియోస్ జరిగినట్టయితే వాళ్ళు మీరు అడగక్కర్లేదు, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ దొరికేస్తుంది వాళ్ళు ఏదో తేడా చేశారని చెప్పి. సెకండ్ సినారియో, ఓకే ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత జరిగేది ఏంటంటే మీతో ఎమోషనల్గా గేమ్ ఆడడం. సో ఎమోషనల్గా గేమ్ ఎలా ఆడతారంటే మీరు మా వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మిమ్మల్ని మేము మోసం చేస్తామా, మీరు మా రక్త సంబంధంతో పుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు కన్నా కూడా చాలా క్లోజు, సో మిమ్మల్ని మోసం ఇలాంటి వేరియస్ ఎమోషనల్ ఆయింట్మెంట్ డైలాగులతోని వీడియోలతో వస్తారన్నమాట. సో ఇలాంటి వీడియోలతో వస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది వాళ్ళ ఏంటంటే టాక్టిక్ ఏంటన్నది. ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్లోని మీలో చాలామంది ఒంగోలు గీత మూవీ చూసే ఉంటారు కదా, అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది చూడండి. అలాంటి క్యారెక్టర్లు చాలామంది ఉన్నారు. నేను బయటకు పేర్లు చెప్పాను కానీ ఓకే వీడియోల ముందు ఒకలా ఉంటారు, వీడియోల తర్వాత ఒకలా ఉంటారు. బట్ ఎనీవేస్ దట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. బట్ ఓకే ఇలాంటి వీడియోస్ వచ్చాయంటే అంటే మన దగ్గరికి వచ్చి ఇది రైట్ అని చెప్పి ప్రూవ్ చేయకుండా ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ వచ్చాయంటే మీకు క్లారిటీ వచ్చినట్టే, వాళ్ళని ఇంకా అడగాల్సిన అవసరం లేదు. ఇంకొక సినారియో జరుగుతుంది. ఇంకో సినారియో ఏంటంటే టాపిక్ డైవర్షన్. అంటే వేరియస్ అదర్ లాజికల్ తీసుకొచ్చి మనీ పర్స్ వాళ్ళు ఇది చేస్తే మేము ఇచ్చేస్తాం, లేకపోతే ఇలా చేస్తే మేము ఇచ్చేస్తాం, వేరియస్ అదర్ లాజికల్ తీసుకొచ్చి ఆ టాపిక్ని వేరే విధంగా డైవర్ట్ చేయడానికి వీడియోస్లో వస్తారు. ఒక జెన్యూన్ పర్సన్ తను ఏదైతే ప్రాఫిట్ సంపాదించాడో అవి ఐటీఆర్స్లో కూడా అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇవి చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక సినారియో ఉన్నది, ఇది ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు బాగా ప్లే చేయగలుగుతారు అండ్ చేస్తారు కూడా. నాకు తెలుసు ఈ వీడియోలో ఉన్న ముక్కల్ని కానీ లేకపోతే వేరే ఇంకేమైనా యూజ్ చేసి కానీ వాళ్ళ ఎంసీఎన్స్ ఉంటాయన్నమాట. మీకు ఈవెన్ ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో కూడా వేరే ఇండివిజువల్స్ కిందే వాళ్ళు కామెంట్స్ అవి రాస్తుంటారన్నమాట. అవి యాక్చువల్లీ ఇండివిజువల్ కాదు, అంత మోసం. ఓకే, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండడం వల్ల వాళ్ళ టీంలో యాక్చువల్లీ మనకు కనబడిన టీంలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. మన మనీ పర్స్ టీం ఏదైతే ఉన్నదో ఇది మీ అందరికీ తెలుసు, మొత్తం టీం తెలుసు. సో మన వాళ్ళందరూ మీకు కనబడతారు. కానీ ఇక్కడ కేసులు ఏంటంటే కొంతమందివి యాక్చువల్ టీంలు కనబడవు అన్నమాట. ఈ ఎంసీఎన్లు ఉంటాయన్నమాట. ఎంసీఎన్లు ఏంటంటే ఇలాంటి కామెంట్స్ అన్ని పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ నెట్వర్క్ వీడియోస్ ఛానల్స్ ఉంటాయన్నమాట. ఆ ఛానల్స్లో వేరియస్ టాపిక్స్తో మన రిలేటెడ్గా వీడియోలు చేయడం కానీ వేరియస్ విధాలుగా ప్రయత్నిస్తారు. లెట్ దెమ్ డూ ఇట్. ఎందుకంటే ఇలాంటి అతి తెలివితేటలు ఉన్న పీపుల్ని మేము లాస్ట్ 3 సంవత్సరాల్లో చూసినప్పుడు మాకు ఇలాంటి డౌట్లు వచ్చి వీ హ్యావ్ కలెక్టెడ్ మెనీ ప్రూఫ్స్ ఓవర్ ఏ పీరియడ్. వాళ్ళు చేయగానే ఎవరు చేశారో మాకు అర్థమవుతుంది, ఒక్కొక్కటిగా అప్పుడు బయటకు వస్తాయి. ఓకే ఎనీవేస్ మా పని ఏంటంటే ఇండివిజువల్స్ని టార్గెట్ చేయడం కాదు, దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెంట్. మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరినైతే నమ్మారో వీళ్ళు నిజంగా ప్రాఫిట్స్ సంపాదించారని చెప్పి ఆ ప్రాఫిట్స్ రియాలిటీ కాదా అన్నది. అండ్ అలాగే ఒకవేళ నిజమైతే వాళ్ళని అప్రిషియేట్ చేయడం, ఒకవేళ ఫేక్ అయినట్టయితే మాత్రం ఇలా నమ్మి నష్టపోకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడడానికి మా ఇంటెంట్ కాబట్టి. సో వాళ్ళ గురించి నేను అప్పుడే టచ్ చేయట్లేదు, దాని తర్వాత చూసుకుందాం. సో ఇవి సినారియోస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. నో ఇక్కడ కొంతమంది కామెంట్ సెక్షన్లోని కొన్ని విధాలుగా అడగచ్చు, అసలు అది నీకెందుకు ఇవన్నీ వదిలేయచ్చు కదా అని చెప్పి. అలా నాకెందుకు అని చెప్పి నేను వదిలేసేటట్టయితే ఓకే మేము ఆ క్యూనేట్ వీడియో చేసేవాళ్ళం కాదు అండ్ అలాంటి ప్రాజెక్ట్ క్రియేట్ చేసేవాళ్ళం కాదు. ఆర్ వేరే అదర్ వీడియోస్ ఎందుకు నిన్న మన టాక్ షోలో రిలీజ్ అయిన వీడియో ఏదైతే ఉన్నదో అలాంటి టాపిక్స్ మేము టచ్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే అలాంటి టాపిక్లు టచ్ చేయాలంటే ఒక లైవ్లో జరుగుతున్న స్కామ్ గురించి కూడా ధైర్యంగా మాట్లాడడం. ఎందుకంటే ఇలాంటి టాపిక్లు టచ్ చేయాలంటే ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అయినా కూడా
విల్ నాట్ లీవ్ ఇట్. ఈ మోసాలు ఏవైతే ఉన్నాయో ఈ మోసాలు అన్నిటికన్నా ఈ మోసం తక్కువదేం కాదే. ఆ చనిపోయిన వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ నష్టపోయి అప్పులు చేసిన వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? ఒకవేళ నిజమైతే పర్లేదు, బట్ ఫేక్గా ప్రాఫిట్ చూపించి అట్రాక్ట్ చేసినట్టయితే వాళ్ళని మోసం చేసినట్టే కదా, దారుణమైన మోసం కదా ఇది. నవ్వు ఇంకొంతమంది ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు. మెచ్యూర్డ్ పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ సినారో అర్థమైపోయి ఉంటుంది. ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కింద రాస్తారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళ మెచ్యూరిటీ వచ్చాక అదే అర్థమవుతుంది. నిబ్బి కేటగిరీ ఎవరైతే ఉంటారో మా అన్న దేవుడు ఇది అని చెప్పి రియాలిటీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కాకపోతే మీ ఇష్టం. సో ఇది గైస్ మన దగ్గర స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్గా జరుగుతున్న సినారీస్. ఇందులోని నిజమైన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం. వీ షుడ్ అప్రిషియేట్ దెమ్ రియలీ. అండ్ ఫేక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుందాం. ఓకే, ఐ నో సైలెంట్గా ఉంటారు కొందరు. ఓకే, అంటే ఈ వీడియో రిలీజ్ అయినట్టుగానే అసలు వీడియోతో సంబంధం లేకుండా ఉన్నట్టుగానే సైలెంట్గా ఉండి కూడా ఎస్కేప్ అవుదామని చూస్తుంటారు. అలా ఉన్నా కూడా మనకు అర్థమైపోద్ది. మీరు వాళ్ళ దగ్గర మీ ట్రేడింగ్ గురూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో పంపించండి. వాళ్ళ జెన్యూనిటీని ప్రూవ్ చేయమని చెప్పండి. మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్.